ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు భూమి మీదకు చూస్తూ ఉండగా నిండు చూలాలైన ఒక తల్లి పంది ఎంతోమంది పిల్లలకు జన్మనిచ్చి ఆ ప్రసవ సమయంలోనే ప్రాణాలు విడిచింది. ఆ పసి పంది పిల్లలకు పాపం తమ తల్లి చనిపోయిందని తెలియక ఆకలితో పాల కోసం ఆ తల్లి దేహం మీద పడి పొదుగును లాగుతూ ఉన్నాయి. అది గమనించిన ఇంద్రుడికి గుండె కరిగిపోయింది. అయ్యో, ఈ పసిపిల్లల పరిస్థితి ఏమిటి, వీటికి దిక్కెవరు అని జాలిపడి వెంటనే తన ప్రాణాన్ని ఆ తల్లి పంది శరీరంలోకి ప్రవేశపెట్టాడు. అలా ఆ పంది శరీరంలోకి వెళ్ళిన ఇంద్రుడు తన గతాన్ని మర్చిపోయి ఆ బురద గుంటలో దొర్లుతూ ఆ పిల్లలతో పాటు ఎంతో సంతోషంగా జీవించసాగాడు. ఇక్కడేమో దేవతల లోకంలో రాజు లేడు. దేవతలు తమ రాజు ఇంద్రుడు పందిలాగా మారిపోయాడని తెలుసుకుని విస్తుపోయారు. వెంటనే భూమి మీదకు వచ్చి ఆ పందితో ఇలా అన్నారు: ఇంద్రుడా, నువ్వు దేవతల రాజువు, స్వర్గాన్ని పరిపాలించాల్సిన వాడివి. ఆ సింహాసనాన్ని వదిలేసి ఈ బురదలో పందిలా ఉండటం ఏంటి? రా, తిరిగి వెళ్ళిపోదామని బ్రతిమాలారు. దానికి ఇంద్రుడు, నాకు ఆ స్వర్గసుఖం అక్కర్లేదు. నా బిడ్డలు, ఈ బురద, ఈ ప్రపంచం ఎంతో బాగుంది. ఇక్కడే నేను చాలా సంతోషంగా ఉన్నాను, నన్ను వదిలేయండి అన్నాడు. దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. బ్రహ్మగారు వచ్చి పంది శరీరంలో ఉన్న ఇంద్రుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇంద్రుడు వినలేదు. అంటే ఆ బ్రహ్మ తరం కూడా కాలేదు నువ్వు పందివి కావు ఇంద్రుడివి అని నచ్చచెప్పడానికి. ఇంద్రుడికి ఉన్న ఆ మోహాన్ని తెంచడానికి తన కమండలంలోని నీళ్లు మొదట పంది పిల్లలపైన చల్లాడు. అవి అంతర్ధానమయ్యాయి. అది చూసిన ఇంద్రుడు అయ్యో నా పిల్లలు అని గుండెలు పగిలేలా ఏడ్చాడు. తర్వాత కమండలంలో నీళ్లు తీసుకొని ఇంద్రుడి పైన చల్లాడు బ్రహ్మగారు. అప్పుడు ఆ పంది శరీరాన్ని వీడి ఇంద్రుడు బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఇంద్రుడు తన నిజస్వరూపాన్ని చూసుకొని పగలబడి నవ్వాడు. అయ్యో, నేను ఇంతకాలం ఆ పంది జీవితమే నిజమనుకున్నానా? ఆ బురద గుంటలోనే మొత్తం విశ్వముందని భ్రమపడ్డానా? ఎంతటి భయంకరమైన కల ఇది అని ఆశ్చర్యపోయాడు. ఈ కథలో ఇంద్రుడు ఏ విధంగా అయితే స్వర్గ సుఖాలను వదిలిపెట్టి పంది శరీరంలో ఉండి బురదలోనే సుఖముందని అనుకున్నాడో, మనం కూడా పారమార్థిక ఆనందాన్ని వదిలిపెట్టి తాత్కాలికమైన భౌతిక సుఖాలలోనే, అంటే ఈ ప్రపంచమనే బురదే జీవితం అనుకుని బ్రతికేస్తూ ఉంటాం. అలాగని అన్నిటినీ వదిలేయాలని కాదు సుమా. కష్టమైన సుఖమైన అది కేవలం ఒక అనుభవం మాత్రమే అని తెలుసుకొని తామరాకు మీద నీటి బొట్టులా దాన్ని దాటేయాలి. ఎప్పటికీ మన అసలైన అనంతమైన ఆత్మస్వరూపాన్ని మర్చిపోకూడదు. శ్రీమాత్రే నమః.